guys, welcome back to my YouTube channel All Subject Corner Chat from ASC. సో ఇవాల్టి మన టాపిక్ ఏమనుకుంటున్నారా? సెక్షన్ 105 ఆఫ్ ద భారతీయ సాక్ష్య అధినియం యాక్ట్ 2023. సో అసలు ఇది ఏం చెప్తుందంటే ఆన్ హూమ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఇదన్నమాట దీని టైటిల్. విత్ ఎక్స్ప్లెనేషన్ అంటే దీన్ని ఎక్స్ప్లెనేషన్స్తో పాటు ఎలస్ట్రేషన్స్తో పాటు ఇంకా ఎడిషనల్ ఎగ్జాంపుల్స్తో పాటు ఇంకా కొన్ని రీసెంట్ కేసులతో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నౌ బేర్ యాక్ట్ ఆన్ హూమ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్. ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇన్ ఎ సూట్ ఆర్ ప్రొసీడింగ్ లైస్ ఆన్ దట్ పర్సన్ హూ వుడ్ ఫెయిల్. అంటే ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఒక సూట్లో లేదంటే ఒక ప్రొసీడింగ్లో అంటే నేను ప్రీవియస్ వీడియోలో సెక్షన్ 104 చేశాను. 104లో ఏం చెప్పానంటే ఇప్పుడు ఎవరైతే కోర్టుకు వెళ్తారో వాళ్ళని ప్లేంటిఫ్ అంటారు. సో వాళ్ళు ప్రూవ్ చేయాలి అని చెప్పైతే వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పైతే చెప్పాను కదా. వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి ఏమన్నా ఎవిడెన్స్ లాగా ఉంటే అని చెప్పి ఫ్యాక్ట్స్ని వాళ్ళే ప్రూవ్ చేయాలని చెప్పాను, రైట్? అలా ప్రూవ్ చేస్తే కానీ దాని తర్వాత సూట్లో కానీ ప్రొసీడింగ్లో కానీ ఎవరు ప్రూవ్ చేస్తారు? ఒకవేళ కనుక ఎవరైనా పర్సన్ ప్రూవ్ చేయడానికి ఫెయిల్ అయితే అంటే అదర్ సైడ్ ఇంకొక పార్టీ ఉంటుంది కదా, ఆ పార్టీకి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది వెళ్తుంది అనమాట. అది సెక్షన్ 105 చెప్తుంది. ఇప్పుడు కొన్ని ఇలస్ట్రేషన్ చూద్దాం. ఏ సూస్ బి ఫర్ ల్యాండ్ అంటే ఏ అనేది బి కోసం ల్యాండ్ అంటే ఏ అనేది ఏం చెప్తుంది? బి స్వాధీనంలో ఒక ల్యాండ్ ఉంది అని చెప్తుంది, రైట్? ఇప్పుడు బి స్వాధీనంలో ఒక ల్యాండ్ ఉందని చెప్తే విచ్ బి ఈజ్ ఇన్ పొజిషన్ అంటే బి యొక్క స్వాధీనంలో ఉంది. అండ్ విచ్ యాజ్ ఏ అసెట్స్ అంటే ఏ చెప్తుంది దాని ప్రకారంగా వాజ్ లెఫ్ట్ టు ఏ బై ద విల్ ఆఫ్ సి అంటే బీస్ ఫాదర్. అంటే ఆ బీకి ఎలా వచ్చిందంటే ఇది అసలు వాళ్ళ ఫాదర్ అంటే సి వల్ల వీల్నామా రాశారు. సి అంటే బి వాళ్ళ ఫాదరు వీల్నామా రాస్తే ఆ వీల్నామాతో తనకు వచ్చింది అని చెప్పాడు. ఒకవేళ కనుక ఏ ఎవిడెన్స్ ఏ సైడ్ ఏం ఎవిడెన్స్ ఇవ్వకపోతే బి వుడ్ బి ఎంటైటిల్ టు రిటైన్ హిస్ పొజిషన్. అంటే ఈ బి అనేది ఈ పొజిషన్లో ఉండడానికి పొజిషన్లో ఉంటుందన్నమాట. అంటే పొజిషన్ అంటే అదనేది అతని ల్యాండ్ అని చెప్పి అతని ల్యాండ్లో ఉంటుంది కాబట్టి ఆ బర్డెన్ అనేది ఇప్పుడు మనకి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఏ మీద ఉంటుంది. ఏ సూస్ బి ఫర్ మనీ డ్యూ అనే బాండ్ అంటే ఇప్పుడు ఏ అనేది ఏం చెప్తుంది? బి నా దగ్గర మనీ తీసుకున్నాడు ఒక బాండ్లో అని. The execution of the bond is admitted అంటే బాండ్ ఎప్పుడైతే జరిగిందో దాన్ని అయితే అడ్మిట్ చేశారనమాట. బట్ బి సేస్ అంటే బి చెప్తుంది ఏమని? అది అనేది ఫ్రాడ్ వల్ల వచ్చిందని చెప్పి బి చెప్తుంది అనమాట, రైట్? అది అనేది ఫ్రాడ్ వల్ల వచ్చిందని బి చెప్తే అప్పుడు ఏ అనేది దాన్ని డినై చేస్తుంది, రైట్? ఏ దాన్ని డినై చేస్తుంది అనమాట. ఏదాన్ని డినై చేయడం వల్ల ఒక ఎవిడెన్స్ని అయితే పెట్టుకోవాలి కదా ఏ డినై చేసినందుకు. ఇఫ్ నో ఎవిడెన్స్ వర్ గివెన్ ఆన్ ఎదర్ సైడ్ అంటే ఏ ఎవిడెన్స్ కూడా ఎదర్ సైడ్ నుంచి ఇవ్వలేదు అనుకో ఏ అనేది సక్సీడ్ అవుద్ది. యాజ్ ద బాండ్ ఈజ్ నాట్ డిస్రప్టెడ్ అండ్ ద ఫ్రాడ్ ఈజ్ నాట్ అప్రూవ్డ్ అంటే అంటే ఈ ఫ్రాడ్ అనేది డిస్రప్ట్ అవ్వలేదు ఇంకా ప్రూవ్ అవ్వలేదు కాబట్టి ఏ అనేది సక్సీడ్ అవుద్ది. దేర్ ఫర్ ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ బి. దానివల్ల బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది బి మీద ఉంది. వై? ఎందుకు? ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద బాండ్ ఈజ్ అడ్మిటెడ్ అంటే బాండ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది అడ్మిట్ అయింది. ద డిఫెన్స్ అంటే ఫ్రాడ్ ఈజ్ అన్ అఫర్మేటివ్ ప్లీ బై బి అంటే ఇది అనేది ఒక అఫర్మేటివ్ ప్లీ అనమాట. బి యొక్క అఫర్మేటివ్ ప్లీ. సో హీ మస్ట్ ప్రూవ్ ద ఫ్రాడ్ అంటే ఇతను అనేది ఖచ్చితంగా ఫ్రాడ్ని అయితే ప్రూవ్ చేయాలి, రైట్? నెక్స్ట్, ఇన్ ఎసెన్స్ ద బర్డెన్ లైస్ ఆన్ ద ప్లెయింటిఫ్ ఆర్ డిఫెండెంట్ అంటే ఈ బర్డెన్ అనేది ప్లెయింటిఫ్ మీదన్నా కానీ డిఫెండెంట్ మీదన్నా కానీ ఉంటుంది.
డిపెండింగ్ ఆన్ హూ ఇస్ మేకింగ్ ద పాజిటివ్ అసెషన్ ఆఫ్ ఫ్యాక్ట్. అంటే ఎవరైతే పాజిటివ్ చేస్తారో, అంటే ఇది అనేది ఎలా ఉంటుందంటే, పాజిటివ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద అయితే ఆధారపడి ఉంటుందన్నమాట, ఎవరి మీద బర్డెన్ ఉంటుందని. నెసరీ టు సక్సీడ్ ఇన్ ద సూట్, అంటే సూట్లో సక్సీడ్ అవ్వడానికి, right? Put this principle ensures that parties prove their claims or defenses with sufficient evidence and do not win cases by default. This principle ensures that parties prove their claims or defenses. అంటే ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే దట్ పార్టీస్ ప్రూవ్ దేర్ క్లెయిమ్స్ ఆర్ డిఫెన్సెస్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, పార్టీస్ అనేవి వాళ్ళ క్లెయిమ్స్ లేదంటే వాళ్ళ డిఫెన్సెస్ని సఫిషియంట్ ఎవిడెన్స్తో చూపించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ కేసెస్ని అయితే ఈజీగా విన్ అయిపోకుండా ఉండడానికి. జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ కేస్ లాస్. ఆర్విఈ వెంకటచల గౌండర్ వర్సెస్ అరుల్ మిగు విశ్వేశ్వర స్వామి అండ్ విపి టెంపుల్ 2008 ఎస్సిసి 752. అండ్ కేస్లెస్ అనేవి ఓన్లీ చదువుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ప్రిన్సిపల్: a party seeking to displace another from possession must prove a better title. Relevance: supports section 105A, but burden is on the person trying to disturb possession. Madala Yelugoti versus Madala Gangadhar. Andhra Pradesh High Court held that where possession is with the defendant and the plaintiff claims ownership via a will, a burden lies on plaintiff to prove the valid execution and attestation of the will. Siddhamurthy versus Krishnamurthy. SSC retired reiterated that when execution of a document is admitted, the burden shifts on the person alleging coercion or fraud. ఒకసారి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మీరే చూసేసుకోండి గైస్. రైట్, స్క్రోలింగ్ చేస్తున్నా, మీరే చూసేసుకోండి. ఓకే, and now conclusion. Section 105 of the BSA 2023 plays a crucial foundational role in guiding courts on which party must prove their assertions. అంటే ఈ సెక్షన్ 105 ఆఫ్ బిఎస్ఏ 2023 ఇదొక ఇదొక క్రూషియల్ ఫౌండేషనల్ రోల్ని అయితే ప్లే చేస్తుంది, ఆన్ విచ్ పార్టీ మస్ట్ ప్రూవ్ దర్ అసెషన్. అంటే ఎక్కడ పార్టీ అనేది తన అసెషన్ని ప్రూవ్ చేసుకుంటుందో అక్కడ. ఇట్ ప్రమోట్స్ ఫెయిర్నెస్, అంటే ఇది అనేది ఫెయిర్నెస్ ప్రమోట్ చేస్తుంది. ఇంకా ఈ ఫ్రివోలస్ సూట్స్, అంటే చెడు సూట్స్ని ఆపుతుంది, ప్రివెంట్ చేస్తుంది. అండ్ అలయన్స్ అండ్ విత్ ఎస్టాబ్లిష్డ్ జురిస్ప్రుడెన్స్, అంటే ఇదనేది ఎస్టాబ్లిష్డ్ జురిస్ప్రుడెన్స్, అంటే ఇదనేది జురిస్ప్రుడెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇంకా ద ఫెయిల్యూర్ వితౌట్ ఎవిడెన్స్, ఇది అనేది మెయిన్ అనమాట. ఈ టెస్ట్ అనేది ఈజ్ ద హాల్ మార్క్ ఆఫ్ దిస్ ప్రొవిజన్, అంటే ఈ ప్రొవిజన్ యొక్క హాల్ మార్క్ అనమాట, ఫెయిల్యూర్ వితౌట్ ఎవిడెన్స్. ఇప్పుడు రిమైన్స్ చూద్దాం. And remains applicable across civil and criminal litigation wherever the issue of burden rises. So, idan mata the end. If you like this video, please like, share, and subscribe. Bye bye.